Welcome to everybody. Good afternoon, dear students. ఈ రోజు మనం వ్యవసాయ మార్కెటింగ్ సిస్టంలో రిఫార్మ్స్ అనేవి ఏం జరుగుతున్నవి, ఎవరు ఏ కమిటీ ప్రాతిపదిక మీద ఈ రిఫార్మ్స్ అనేవి జరుగుతున్నాయి అనేది చెప్పుకుందాం. ఈ క్లాస్ చెప్పుకునే ముందు నిన్న క్లాస్ కూడా మనము వ్యవసాయ మార్కెట్ రిఫార్మ్స్ మీదనే స్టార్ట్ చేసుకున్నాం. అందులో కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి ప్రస్తుత మార్కెటింగ్ విధానంలో ఎలాంటి మార్పులు రావాల్సి ఉందో ఆ మార్పులు మీద అధ్యయనం చేయడానికి ఒక అంతర్గత మంత్రులతో ఒక కమిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. దాన్ని మనము ఇంటర్ మినిస్టీరియల్ కమిటీగా చెప్పుకుంటున్నాం. ఈ కమిటీ 2002లో ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అందులో ప్రధానంగా 2 అంశాలు మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ ఏం చెప్పుకున్నామంటే 1991 తర్వాత మన దేశంలో న్యూ ఎకనామిక్ పాలసీస్ అడాప్ట్ చేసుకున్న తర్వాత అన్ని రంగాల్లో ఈ సరళీకరణ ప్రభావం అనేది ప్రారంభమైంది. అంటే ప్రపంచ మార్కెట్కు అనుసంధానంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా దానికి అనుగుణంగా మార్పులు తేవడం అనే ప్రక్రియ మనకు 91 నుంచి స్టార్ట్ అయింది. సో కాబట్టి దాని ప్రభావము వ్యవసాయ రంగం మీద కూడా ఉంది. కాబట్టి వ్యవసాయ రంగంలో కూడా ఎలాంటి మార్పులు జరగాలి అనే దాని మీద ప్రధానంగా 2 అంశాలు మనము గుర్తించాలి. ఒకటి, ఇప్పుడున్నటువంటి వ్యవసాయము మన ప్రధానంగా చిన్న రైతులు, సన్నకారు రైతులు ప్రధానంగా ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు. కానీ వారి ప్లేస్లో కార్పొరేట్ వ్యవసాయాన్ని, కార్పొరేటింగ్ ఫార్మింగ్ సిస్టాన్ని పెద్ద ఎత్తున అమలు చేయాలని చెప్పి మనకు ఆ మినిస్టీరియల్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. ఇదొక అంశం. తర్వాత అంశం, ఇప్పటి వరకు మనకు మార్కెటింగ్ సిస్టమ్ మొత్తం కూడా ప్రధానంగా రెగ్యులేటెడ్ మార్కెట్ సిస్టమ్ ప్రధానంగా మన దేశంలో ఉంది. ఈ రెగ్యులేటెడ్ మార్కెటింగ్ ప్రధానంగా గవర్నమెంట్ గైడెన్స్ లో భాగంగా, గవర్నమెంట్ కంట్రోల్లో భాగంగా ఇది నడుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ కమిటీస్ని లోకల్ బాడీ ఎలక్షన్లో ఎవరైతే నాయకులు ఎన్నుకోబడతారో వారిని, ప్రభుత్వం తరపు నుండి కొందరిని ఉమ్మడిగా ఒక వ్యవసాయ మార్కెటింగ్ కమిటీని సర్టెన్ టైంకు అపాయింట్ చేస్తుంది. ఆ వ్యవసాయ కమిటీ మార్కెట్ సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆ వ్యవసాయ కమిటీ పర్యవేక్షణ చేయడం అనేది మనం చూసాం. కానీ ఏదైతే రిఫార్మ్స్, మన మార్కెటింగ్ నుండి రిఫార్మ్స్ మనకు స్టార్ట్ అయినాయో, స్టార్ట్ అయిన తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా మార్కెటింగ్ వ్యవస్థ అనేది రావాలి, మార్కెటింగ్ సిస్టమ్ అనేది కూడా రావాలి. లేదు, ప్రైవేటు కమ్ కోఆపరేటివ్ మార్కెట్ రెండు కలిపి మార్కెట్ కూడా సిస్టమ్ డెవలప్ కావాలన్న మాట ఈ కమిటీ కూడా చెప్పింది.
వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మార్కెట్లోకి ప్రైవేట్ రంగం కూడా రావటం వల్ల మార్కెట్ల మధ్య పోటీ ఏర్పడుతుందని, అలా పోటీ ఏర్పడటం వల్ల రైతుల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి ధర పెరుగుతుందని, తద్వారా రైతులు లాభపడేందుకు అవకాశం ఉంటుందని మాట చెప్తున్నారు. అట్లాగనే మార్కెటింగ్ వ్యవస్థాపన సౌకర్యాల్లోకి ప్రైవేట్ పెట్టుబడులను కూడా ఆహ్వానించాలని, తర్వాత ట్రిపుల్ పి పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సిస్టంలో కూడా మార్కెట్ సిస్టంలో ఇన్వాల్వ్మెంట్ పెరగాలని, ఇలాంటి మార్పులు మొత్తం కూడా మనకు ఈ వ్యవసాయ మార్కెటింగ్ సిస్టంలో భాగంగా మనకు మోడల్ యాక్ట్ ఏదైతే ఉందో ఏపీఎంసి, ఆ మోడల్ యాక్ట్ని అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సవరించుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే మినిస్ట్రియల్ కమిటీ ఏదైతే రికమెండ్ చేస్తుందో ఆ ప్రతిపాదనలు అమలు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు దేశవ్యాప్తంగా స్టార్ట్ అయినాయి. అందులో భాగంగానే ఇవాళ క్లాసులో ఈ ఏపీఎంసి ఏదైతే మోడల్ యాక్ట్ ఉందో ఆ మోడల్ యాక్ట్ లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి మార్పులు తేవాల్సి ఉంటుందో అనేది మనం ఈ రోజు క్లాసులో ఆ విషయాన్ని చూద్దాం. సో కాబట్టి ఆ విషయానికి సంబంధించి ఏంటంటే రిఫార్మ్స్ ఇన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ మోడల్ ఏపీఎంసి యాక్ట్. ఈ ఏపీఎంసి యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు చేసే యాక్ట్ ఇది. దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కానీ మొత్తం విధానాలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వము ఏదైతే రూపొందిస్తుందో ఆ రూపొందించినటువంటి నియమాల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యాక్ట్ని రూపొందించింది. ఇప్పుడు ఈ యాక్ట్ని నూతన మార్పులకు అనుగుణంగా ఈ యాక్ట్ను కూడా అమెండ్మెంట్ చేసి ఆ రకంగా కొత్త మార్పులు తేవటం అనేది ఈ రిఫార్మ్స్ లో మనం చూస్తాం. దీనికి సంబంధించి ఫస్ట్ అంశం ఏంటంటే with the stated objective of marketing the agricultural marketing system more vibrant and competitive. సో ఈ రిఫార్మ్స్ లో ప్రధానంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే కాంపిటీటివ్ అండ్ వైబ్రాంట్. వైబ్రాంట్ అంటే అది మార్పులకు అనుగుణంగా ఉండాలి. ఇందాక చెప్పే ఆల్రెడీ నేను మీకు కాంపిటీటివ్ మార్కెట్స్ లో ఎక్కువ ఏర్పాటు చేయటం వల్ల, ప్రైవేట్ రంగంలో మార్కెట్ వ్యవస్థ రావటం వల్ల అటు రెగ్యులేటెడ్ మార్కెటింగ్ కు తర్వాత ఈ ప్రైవేట్ మార్కెటింగ్ మధ్య కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంది. కాంపిటీషన్ పెరగటం మూలంగా సో రైతుల ఉత్పత్తులకు ధరలు పెరుగుతాయని, అందుమూలంగా రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరే కాకుండా మంచి ధర లభ్యమవుతుందని, దానివల్ల వాళ్ళు లాభపడతారనే మాట మనకు చెప్తారు. కాబట్టి ఈ రిఫార్మ్స్ లో ఉన్నటువంటి అంశం ఏంటంటే మోర్ వైబ్రాంట్ అండ్ కాంపిటీటివ్నెస్ అనేది పెంచాలనేది మనకు ఈ రిఫార్మ్స్ లో భాగంగా చెప్తున్నారు. Government of India first constitute an expert committee on agricultural marketing and later on internal ministerial task force on agricultural marketing reforms was constituted. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఒక దాన్ని వ్యవసాయ మార్కెటింగ్ లో రిఫార్మ్స్ సంబంధించి ఎలాంటి మార్పులు చేపట్టాల్సి ఉంది అనే దాని మీద కేంద్ర ప్రభుత్వము ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని అపాయింట్ చేసింది. చెప్పా ఇంతకుముందు మీకు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ 2002లో గవర్నమెంట్ కి రిపోర్ట్ ని సబ్మిట్ చేసినట్టుగా మనం చెప్పుకున్నాం. ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏంటి, ఏం చెప్పింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. The main recommendations of the expert committee are listed as follow.
అందులో ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే, ఒకటి, an alternative marketing system to promote direct marketing. అంటే ఈ ప్రత్యక్షంగా మార్కెట్ ఈ రైతాంగం నుండి ఉత్పత్తుల్ని, అంటే మధ్యన ఎక్కడ కూడా వేరే ప్లేస్ అమ్ముకోకుండా రైతు మార్కెట్లోనే తన ఉత్పత్తులు అమ్ముకునే విధంగా ఒక డైరెక్ట్ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేటటువంటిది ఫస్ట్. దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ చేసినటువంటి రికమెండేషన్లో ఫస్ట్ వన్. తర్వాత ఇంక్రీజింగ్ క్రెడిట్ ఫ్లో టు అగ్రికల్చరల్ సెక్టార్. వ్యవసాయానికి ఇప్పటి వరకు ఏవైతే పరపతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో ఆ పరపతి సౌకర్యాల యొక్క పరపతిని పెంచాలి. అంటే వ్యవసాయ రంగంలో ఈ వ్యవసాయ అవసరాల కోసం ఏవైతే బ్యాంకులు కానీ ఇతర సంస్థలు కానీ ఆ పరపతి సౌకర్యానికి రైతాంగానికి కల్పిస్తున్నటువంటి ఆ పరపతి సౌకర్యాల్ని ఇంకా పెంచాలి అన్నమాట మనకు ఈ సెకండ్ రికమెండేషన్ లో కనబడుతుంది. ఈ రకమైనటువంటి క్రెడిట్ సిస్టమ్ అనేది డెవలప్ కావాలంటే బ్యాంకులు మరింతగా ఈ దీంట్లోకి క్రెడిట్ సిస్టంలోకి ఇన్వాల్వ్ కావాలి. ఒకవైపు ఏమో బ్యాంకులు మొత్తం కూడా ప్రైవేటైజేషన్ అవుతా ఉన్నాయి, బ్యాంకుల ఇన్వాల్వ్మెంట్ ఇటీవల కాలంలో పెరుగుతూ ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్ వ్యవసాయ సంబంధించినటువంటి ఏదైతే క్రెడిట్ సిస్టమ్ ఉంటుందో ఆ రకమైన రుణాలు ఇవ్వడానికి అవి ముందుకు రావు. కానీ ఏ రకంగా మరి వ్యవసాయ రంగంలో ఈ క్రెడిట్ సిస్టమ్ అనేది క్రెడిట్ అనేది పెరిగిద్దని అనేది దానికి ఇప్పుడున్న సర్కమ్టెన్స్ ఇప్పుడున్నటువంటి కాంటెక్స్ట్ లో ఏంటనే దాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత థర్డ్ రికమెండేషన్ ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ సిస్టమ్ ఆఫ్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్స్. సో ఈ వేర్ హౌసింగ్ లో ఏదైతే రైతులు తమ ఉత్పత్తుల్ని అక్కడ స్టోర్ చేసుకునేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి తప్పనిసరిగా రిసిప్ట్స్ అనేవి కూడా విషయంలో నెగోషియేషన్ చేయాలనేటువంటి ఒక పద్ధతిని కూడా ఈ రికమెండేషన్ లో ఉంది. ఇది థర్డ్ అంశంగా మనం దాన్ని చూస్తా ఉన్నాం. దెన్ నాలుగో రికమెండేషన్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఫార్వర్డ్ అండ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ బి evaluated and modalities to be worked out. So future forward and future contracts అంటే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఏవైతే భవిష్యత్తులో ఉత్పత్తులు లేదా సంబంధించిన అంశాలు ఉంటాయో వాటికి సంబంధించి ముందే ఒక రకమైనటువంటి ఒప్పందాలు, దీన్నే మనము ఫ్యూచర్ మార్కెటింగ్ సిస్టమ్ అని మనం అంటున్నాం. అంటే ముందే ఒప్పందం చేసుకోవటం అనేటటువంటి విధానం కూడా ఇలాంటి దానికి వర్కౌట్ చేసుకోవాలన్న మాట కూడా ఈ నాలుగవ రికమెండేషన్ లో ఉంది. ఐదో అంశం ఏంటంటే ప్రమోటింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్. అంటే మార్కెట్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు లావాదేవీలు మొత్తం సంబంధించి దాని మొత్తం కూడా సమాచారాన్ని మొత్తం కూడా నూతన టెక్నాలజీ ఏదైతే వస్తుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉందో దానికి అనుసంధానం చేయడం మాట ఇక్కడ ఐదో అంశంగా వాడుతున్నారు. ఇవాళ అన్ని వ్యవస్థలు అన్ని రకాలైనటువంటి లావాదేవీలు మొత్తం కూడా ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అవి ఆప్ట్ చేయబడతా ఉంది. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ సంబంధించిన కూడా అది ఆ టెక్నాలజీ తప్పనిసరిగా అది యూజ్ చేయాల్సిందే. ఆరో అంశం ఏంటంటే ఎక్స్టెన్షన్ అండ్ ట్రైనింగ్ సర్వీసెస్. అంటే సో
ఈ వ్యవసాయానికి సంబంధించి కానీ మార్కెటింగ్ సంబంధించి కానీ ఏవైతే అంశాలు ఉంటాయో ఆ అంశాల మీద అవగాహన కలిగించేందుకు అక్కడ మార్కెట్లో ఉన్న వాళ్ళకు లేదా రైతాంగానికి ట్రైనింగ్ సర్వీసెస్ కూడా పెంచాలి అనే మాట ఇక్కడ ఈ 6వ అంశంలో ఉంది. ఓకే, ఇది ఆ అంశాల మీద ట్రైనింగ్ చేయడం అనేది అది పాజిటివ్ అంశమే. సో కాబట్టి ఇది ఈ 6th అంశాన్ని మనం ఓకే రైట్ నౌ ఇప్పుడు మనకి ఏది ఎక్స్పర్ట్ కమిటీ అందులో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి, ఎలాంటి అంశాలని వాళ్ళు రికమెండ్ చేశారు అనే విషయాలు ఒక 6 పాయింట్లుగా మనం చెప్పుకున్నాం. అయితే ఈ మినిస్ట్రియల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఈ వ్యవసాయ మార్కెట్కు రిఫార్మ్ సంబంధించి ఒక 9 ఏరియాస్ని, ఒక 9 రకాల అందులో ఒక ఏరియాస్ని వాళ్ళు గుర్తించడం జరిగింది. ఏంటా ఏరియాస్ అనేది మనం ఒక పాయింట్గా మనం ఈ 9 అంశాలని ఒక్కొక్కటి 1 by 1 వాటిని మనం పరిశీలించే పని చేద్దాం. ఒకటి లీగల్ రిఫార్మ్స్. లీగల్ రిఫార్మ్స్ అన్నప్పుడు ఇంతవరకు మనకు మార్కెటింగ్ ప్రధానంగా 2 రకాల మార్కెటింగ్ వ్యవస్థలు మనం గవర్నమెంట్ యొక్క గైడెన్స్ లో చూసాం. మనం ఒకటి రెగ్యులేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఒకటి, రెండోది కోఆపరేటివ్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది రెండోది. ఈ 2 సిస్టాలు కూడా గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్ లో భాగంగా, గవర్నమెంట్ యొక్క గైడెన్స్ లో భాగంగా మనకు ఇంతవరకు మార్కెటింగ్ సిస్టమ్ అనేది నడుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి లీగల్ గా ఉన్నటువంటి విషయాలు మొత్తం కూడా ఏదైతే మన మోడల్ యాక్ట్ ఉందో ఆ మోడల్ యాక్ట్ లో భాగంగా మనకు ఈ లీగల్ పరమైన అంశాలు మొత్తం కూడా మనకు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మార్కెటింగ్ సిస్టమ్ లో కూడా ప్రైవేటు సెక్టార్ని ఇన్వైట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ లేదు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సిస్టమ్ లో విత్ రెండింటితో భాగంగా మార్కెటింగ్ కూడా ఇన్వైట్ చేస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ లీగల్ పరమైనటువంటి అంశాలు కూడా మార్చాలి అనేటటువంటి అంశం, ఒక ఏరియాని ఆ ఏరియాలో లీగల్ పరంగా ఎలాంటి మార్పులు జరగాలి, వస్తున్నటువంటి కొత్త మార్పుల ప్రకారంగా. సో కాబట్టి దానికి అనుగుణంగా న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో ఏ రకమైన మార్పులు తేవాల్సి ఉంటుంది అనే దాన్ని కూడా ఇక్కడ దీంట్లో వర్కౌట్ చేయాలన్నమాట ఈ మన ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వాడింది. రెండోది డైరెక్ట్ మార్కెటింగ్. ఇంతకుముందు ఆల్రెడీ మనం దాంట్లో ఇంతకుముందు అటు చెప్పుకున్నాం, 6 అంశాల్లో ఒక అంశం ఇది ఉంది. సో కాబట్టి డైరెక్ట్ మార్కెటింగ్ అనేది రైతు డైరెక్ట్ గా ఉత్పత్తులు అక్కడ అంటే అమ్మకం కొనుగోళ్ల మధ్య మీడియేటర్ లేకుండా అటు రైతులు ఇటు కొనుగోలుదారుల మధ్య కొనుగోలుదారులు ప్రత్యక్షంగా సరుకులు మార్కెట్లో కొనుగోలు విధంగా ఆ డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం మాట వాడుతున్నారు. వాస్తవానికి ఇంతవరకు మనం డైరెక్ట్ మార్కెటింగ్ అనేది ఇక్కడ లేదు. ఎందుకంటే వినియోగదారులు కొనే సరుకులు మొత్తం కూడా బయట మార్కెట్స్ లో ఏవైతే సరుకులు వస్తున్నాయో ఆ మార్కెట్ కొంటారు తప్ప రైతుల దగ్గర నుండి డైరెక్ట్ గా వినియోగదారులు మార్కెట్ లో సరుకులు కొంటున్న పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు వినియోగదారులు లేదా అమ్మకందారు రైతుల మధ్య డైరెక్టింగ్ సిస్టమ్ అనేది ఉండాలని మాట వాడుతున్నారు. ఆ సిస్టమ్ అనేది ఏ రకంగా అది ఇవాల్వ్ అవుతుంది, రైతు బజార్లు పెడతారా లేకపోతే సపరేట్ మార్కెటింగ్ పెడతారా అనే విషయాలు మొత్తం కూడా మనము దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ మూడో ఏరియా ఏంటంటే మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మార్కెట్కి సంబంధించి మార్కెట్లో ఎలాంటి అవసరాలు ఉంటాయి, రైతాంగానికి ఎలాంటి సౌకర్యాలని కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయడానికి ఇంతవరకు మనకు కోఆపరేటివ్ మార్కెటింగ్ సిస్టంలో కోఆపరేటివ్ సొసైటీస్, రెగ్యులేటరీ మార్కెటింగ్ సిస్టంలో ప్రభుత్వము ఇప్పుడు వాటికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా సమకూర్చడం అనేది మనం ఇంతవరకు చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు ఏదైతే రిఫార్మ్స్ ఈ వ్యవసాయ మార్కెట్లో ముందుకు వచ్చిందో కాబట్టి
ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా కొత్త మార్పులు అనేవి జరుగుతాయి. అంటే ప్రైవేటు ఎంటర్టైన్మెంట్ కూడా, ప్రైవేటు వ్యక్తులు కూడా, వ్యాపారస్తులు కూడా ఈ మార్కెటింగ్ సిస్టంలో ఎంటర్ అవుతుంటారు కాబట్టి వాళ్ళు కూడా కొత్త మార్కెట్లు ఏర్పాటు చేయటం, లేదు పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయటం, పెట్టుబడి చేయటం. కాబట్టి ఆ రకంగా ఈ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా ఇలాంటి మార్పులకు సంబంధించింది కూడా వస్తుందనే మాట. దీన్ని కూడా ఎట్లా అన్నమాట మనకు ఈ ఎక్స్పర్ట్ కమిటీ అనేది 3వ ఏరియాగా దాన్ని చూస్తుంది. తర్వాత 4వది ప్లెడ్జ్ ఫైనాన్సింగ్. అంటే ఫైనాన్సింగ్ ఇప్పటి వరకు మనం మార్కెట్ సంబంధించి చూసినట్లయితే ప్రభుత్వ సహకారంతో లేదా కోఆపరేటివ్ మూవ్మెంట్ సహకారంతో మనకు ఈ మార్కెటింగ్ వ్యవస్థలు అనేవి అవి మనకు ఫైనాన్సింగ్ చేయబడ్డాయి. ఇప్పుడు ఈ ఫైనాన్సింగ్ సిస్టమ్ లో కూడా ఏంటంటే ప్రైవేట్ పెట్టుబడులను కూడా ఈ మార్కెట్ వ్యవస్థలోకి ఇన్వెస్ట్ చేస్తారు. 2 రకాలుగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకటి, మార్కెట్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన విషయాలు కావచ్చు, వాటికి ప్రైవేట్ పెట్టుబడులను ఇన్వెస్ట్ చేయడం ఒక అంశం అయితే, అలాగే రైతాంగానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఏవైతే అవసరం పడుతున్నాయో ఆ ఇన్పుట్స్ ని వాళ్ళు పొందడానికి కాను అక్కడ కూడా ఫైనాన్సింగ్ అనేది అవసరం పడుతుంది. కాబట్టి ఈ ఫైనాన్సింగ్ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కూడా ఈ ఫైనాన్స్ పొందేటటువంటి ఏర్పాటు బహుశా దీంట్లో ఈ 4 ఏరియాలో ఈ రిఫార్మ్స్ లో భాగంగా వస్తుందేమో మనము దీన్ని ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత వేర్ హౌసింగ్ రిసిప్ట్ సిస్టమ్ అనేది ఇంతకుముందు మనం 6 అంశాల్లో భాగంగా ఇందాక అలా చెప్పుకున్నాం. సో కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ రిపీట్ అయింది. తర్వాత 6వ అంశము ఫార్వర్డ్ అండ్ ఫ్యూచర్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది. అంటే ఏంటంటే ఫ్యూచర్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే పంట ఉత్పత్తి రాకముందే అటు రైతులు తర్వాత మార్కెట్లో కొనుగోలుదారు కలిసి ముందే ఆ పంటకు సంబంధించినటువంటి ఒక ఒప్పందాన్ని, అంటే ధరకు సంబంధించిన విషయాల్ని ముందే ఒక ఒప్పందాలు చేసుకోవడం అనేది ఈ ఫ్యూచర్ మార్కెట్ సిస్టమ్ లో భాగంగా చెప్తున్నారు. ఇది కూడా ఇలాంటి మెథడ్ కూడా అమలు చేయాలి మా ఏరియాని కూడా వాళ్ళు చెప్తున్నారు. మనకు ఆల్రెడీ ఈ విషయంలో గత క్లాసులో ఏం చెప్పుకున్నామంటే ఒక 3 రాష్ట్రాలు ప్రధానంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఈ రాష్ట్రాలు ఎంపిక చేశారు. ఒకటి మహారాష్ట్ర, 2 గుజరాత్, 3వది మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్. ఈ 3 రాష్ట్రాల్లో ఈ ఫ్యూచర్ మార్కెటింగ్ సిస్టాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్నారు. ఏమిటి అంటే రైతులు ఈ పైలట్ ప్రాజెక్టు ఇది ఫ్యూచర్ మార్కెటింగ్ లో సమస్యలు లేదా లాభాలు, ఎలాంటి రిస్కులు ఉంటాయి అనే దాన్ని రైతులు అర్థం చేసుకోవడం కాను ఈ వ్యవస్థని ఆల్రెడీ 3 రాష్ట్రాలలో ఈ పద్ధతిని అమలు చేసిన మాట మనం గత క్లాసులో చూసాం. 7th విషయం ఏంటంటే ప్రైస్ సపోర్ట్ పాలసీ. సో ప్రైస్ సపోర్ట్ పాలసీ అనేది మనకు మొదటి నుండి కూడా ఉంది. రైతాంగం తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడానికి కోసం గవర్నమెంట్ ఆయా సందర్భాల్లో రైతాంగానికి గిట్టుబాటు సంబంధించినటువంటి ఒక పాలసీని ప్రకటిస్తుంది. అంటే ఆ సంవత్సరం పడిన పంటలకు పలాని పంటకు ఇంత ధర అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిర్ణయిస్తుంది. సో ఏదైతే నిర్ణయిస్తున్న ధర ఏదైతే ఉంటుందో ఆ ధర ఎట్లా ఉండాలంటే రైతాంగం తమ అవసరాలు లేదా ఏవైతే వ్యవసాయం వాళ్ళ పంట ఒక వాళ్ళ జీవన వృత్తికి ఏదైతే గవర్నమెంట్ జీవనానికి అవసరమైనటువంటి ఆదాయం అవసరం ఉందో వాళ్ళని పొందే విధంగా మార్కెట్లో దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులకు ధర నిర్ణయం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సపోర్టింగ్ ప్రైస్ సిస్టాన్ని కూడా ఇవ్వాలనే మాట ఏర్పాటు చేయాలన్న మాట ఈ ఎక్స్పర్ట్ కమిటీ 7th ఏరియాలో భాగంగా చెప్పింది. 8th అంశం ఏంటంటే ఆల్రెడీ చెప్పాం మనం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్. సో మార్కెట్ వ్యవస్థలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడాలని, ఆ సమాచారం మొత్తం కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ మార్పులు తీయటం అనేది కూడా దీంట్లో 8వ అంశంలో కనబడుతుంది. లాస్ట్ అంశం ఏంటంటే ఈ 9th అంశం మార్కెటింగ్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్.
అంటే మార్కెట్ యొక్క ఏవైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలను విస్తరించడం, తర్వాత మార్కెట్ ఉన్నటువంటి వ్యక్తులకు లేదా దాంట్లో ఎవరికైతే అందులో ఆ ఇన్వాల్వ్మెంట్ భాగస్వామ్యం ఉంటుందో వారందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, మార్కెట్ అవగాహన విషయాల మీద, తర్వాత మార్కెటింగ్ యొక్క విషయాల సమస్యల మీద రీసెర్చ్ చేయటం, రీసెర్చ్ చేయించిన తర్వాత ఆ రీసెర్చ్ వచ్చిన ఫలితాలని పబ్లిష్ చేసి వాటి మీద రైతాంగానికి లేదా ఇతర వ్యక్తులకు అవగాహన కల్పించడం కూడా ఉండాలన్నమాట మనకు ఈ 9వ అంశంలో భాగంగా చెప్తున్నారు. ఇందులో కొన్ని అంశాలు ఆల్రెడీ మనకు కొత్త అంశాలే కాదు. ప్రైస్ సపోర్ట్ పాలసీ కానీ, తర్వాత రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ విధానం కానీ, సో ఆల్రెడీ కొన్ని అంశాలు గతంలో ఉన్నవే తిరిగి మళ్ళీ ఈ దాంట్లో కూడా కొన్ని మనకు రిపీట్ అయినట్టుగా మనకు ఆ సందర్భం ఉంది. తర్వాత కొన్ని కొత్త అంశాలు కూడా ఉంది. ఆ కొత్త అంశాలు ఏంటంటే ప్రైవేటు మార్కెటింగ్ ని ఎంకరేజ్ చేయటం, ప్రైవేట్ పెట్టుబడిని ఇన్వాల్వ్ చేయటం, తర్వాత పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని కూడా ఎంకరేజ్ చేయటము, తర్వాత మార్కెట్ల మధ్య కాంపిటేటివ్ పోటీ పద్ధతిని ఎక్కువగా పెంచటం, ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి. దాంతో పాటుగా కార్పొరేటింగ్ ఫార్మింగ్ సిస్టమ్ కూడా మాట కూడా మనము చూస్తా ఉన్నాం. తర్వాత వ్యవసాయ సంబంధించినటువంటి విషయాల్లో క్రెడిట్ యొక్క సౌకర్యాలు కూడా పెద్ద ఎత్తున పెంచడం అన్నమాట ఈ ఎక్స్పర్ట్ కమిటీ మనకు ఇక్కడ ఇస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. దెన్ అయితే ఓవరాల్ గా చూసినప్పుడు ఈ ఏపీఎంసీ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ యాక్ట్ లో ఎలాంటి అమెండ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించి అందులో ఉన్నటువంటి ఏ మార్పులు కొత్తగా వస్తున్నాయనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అమెండ్మెంట్ ఇన్ స్టేట్ ఏపీఎంసీ యాక్ట్స్. సో అందులో ముఖ్యమైన అంశాలు ఏంటి, రాష్ట్రంలో ఏదైతే ఏపీఎంసీ యాక్ట్ ఉందో అందులో ఎలాంటి మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి అన్నప్పుడు, సో ద ఇంటెన్షన్ ఆఫ్ మోడల్ ఏపీఎంసీ యాక్ట్ prepared by the government of India and sending imposed are clear from the following points. So central governments దీనికి ఏదైతే ఏపీఎంసీ ఆ మోడల్ యాక్ట్ సంబంధించిన ఏవైతే ఆ విషయాలు ఉన్నాయో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు దానికి ఎలాంటి మార్పులు తేవాలి అనే విషయం సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని అంశాలని రాష్ట్ర ప్రభుత్వాలకు వాటిని సంబంధించిన విషయాల్ని పంపటం జరిగింది. దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయంటే, ద మోనోపొలీ ఆఫ్ గవర్నమెంట్ రెగ్యులేటెడ్ హోల్సేల్ మార్కెట్ has prevented development of a competitive market system in the country. ఇప్పటి వరకు ప్రభుత్వ సపోర్టుతోనో ప్రభుత్వ కంట్రోల్తోనో నడుస్తున్నటువంటి ఆ రెగ్యులేటెడ్ మార్కెటింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ రెగ్యులేటెడ్ మార్కెటింగ్ సిస్టానికి ఉన్న ఆ మోనోపలిని తగ్గించేసి, సో ప్రైవేట్ మార్కెటింగ్ సిస్టమ్ కూడా ఈ మార్కెట్ సిస్టంలోకి ఎంటర్టైన్ చేయాలి. అలా ఎంటర్టైన్ చేయటం వల్ల ఈ రెగ్యులేటెడ్ మార్కెటింగ్ కు తర్వాత ప్రైవేట్ మార్కెటింగ్ మధ్య పోటీ అనేది పెరుగుతుంది. అలాంటి పోటీ పడే విధంగా ఈ కొత్త మార్పులు తెచ్చే విధంగా మనకు ఈ మోడల్ యాక్ట్ మార్చాలనేటటువంటి ఒక గైడ్లైన్స్ ను సంబంధించినటువంటి విధానాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అనేది జారీ చేసింది. సో ఏంటి ఇలా ఉద్దేశం ఏంటి, ఇలా జారీ చేయడం వల్ల ఉద్దేశం ఏంటంటే, ప్రొవైడింగ్ నో హెల్ప్ టు ఫార్మర్స్, డైరెక్ట్ మార్కెటింగ్, ఆర్గనైజింగ్, రిటైలింగ్ a smooth raw material supply to agro processing industries and adoption of innovative marketing system and technologies. సో ఇప్పటి వరకు మన మార్కెటింగ్ విధానం అనేది చిన్న రైతులు, సన్నకారు రైతులు వారి ప్రధానంగా వారి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వారు నష్టపోకుండా ఉండటం కోసం మనకు మార్కెటింగ్ సిస్టమ్ అనేది మనం రెగ్యులేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ అనేదాన్ని ఒకటి ఉంది. ఇప్పుడు ప్రైవేట్ మార్కెటింగ్ సిస్టమ్ అందుబాటులో రావటం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే
స్మూత్ రా మెటీరియల్ సప్లై టు అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, అంటే గ్రామీణ అనుబంధంగా ఉండే ఏదైతే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలకు రా మెటీరియల్స్, అంటే వాటికి ఏదైతే వ్యవసాయపరమైనటువంటి రా మెటీరియల్స్ అవసరం పడుతుందో ఈ కొత్త మార్కెటింగ్ సిస్టము, ఈ కాంపిటేటివ్ మార్కెటింగ్ సిస్టమ్ రావడం మూలంగా వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి రా మెటీరియల్ అనేది సో ఈజీగా వాళ్ళకు సప్లై చేయబడుతుంది అనేది ఇక్కడ ఈ మనకు ఈ ఈ కొత్త వ్యవసాయ మార్కెటింగ్ లో ఏదైతే మనం అనుకుంటున్న ఫీచర్స్ లో ఇది ఇంకో రకమైనటువంటి ఒక ఇంపార్టెంట్ లక్షణం అన్నమాట. దెన్ సో నెక్స్ట్ ఈ పాయింట్ ఏంటంటే టు ఎంకరేజ్ డైరెక్ట్ మార్కెటింగ్ అండ్ కాంట్రాక్ట్ farming programs, facilitate industries and large trading companies to undertake procurement of agricultural commodities. అంటే కాంట్రాక్టింగ్ ఫార్మింగ్ అనేది అంటే రైతులు చిన్న రైతులు కాకుండా ఒకే ఒక కాంట్రాక్ట్ లేదా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ పెద్ద స్థాయిలో వ్యవసాయం చేయడానికి ఇప్పుడున్నటువంటి ఈ వ్యవసాయ మార్కెట్ రిఫార్మ్స్ అనేది అవకాశం కల్పిస్తుంది. సో అలా అవకాశం ద్వారా ఏమవుతుందంటే ఫెసిలిటేట్ ఇండస్ట్రీస్, లార్జ్ ట్రేడింగ్ కంపెనీస్ టు అండర్టేక్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్స్, అంటే వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తుల్ని పెద్ద స్థాయిలో నిల్వ చేయడానికి, సేకరించడానికి సో అవకాశం ఉంటుంది అనే మాట ఇక్కడ చెప్తున్నాం. So commodities directly from the farmers' farm fields, and to establish effective linkage between the farm production and retail chains. So ఈ డైరెక్టింగ్ సిస్టమ్ అనేది, మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఇవాల్యుయేట్ కావటం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడైతే మనకు వస్తున్నాయో గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ నుంచి డైరెక్ట్ గా వ్యవసాయ ఉత్పత్తుల్ని సేకరించడానికి ఒక ఈ లింక్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. సో అక్కడ నుంచి డైరెక్ట్ గా ఉత్పత్తుల్ని కొన్నటువంటి ఉత్పత్తులు తిరిగి మన రిటైల్ గా ఏమంటే అమ్ముకునేటటువంటి ఒక ఆ లింక్ కూడా మనకు ఆ చైన్ కూడా ఏర్పడుతున్నమాట ఈ సెకండ్ పాయింట్ లో ఉంది. ఇటీవల కాలంలో కొన్ని మార్కెటింగ్ లో రిలయన్స్ లాంటి కొన్ని సంస్థలు డైరెక్ట్ గా రైతులకు కొంత ముందుగానే కొంత ఫైనాన్స్ సపోర్ట్ చేసి సో వాళ్ళ పరిధిలో కొంత ఈ కల్టివేబుల్ కొన్ని ప్రాంతాలను పెట్టుకొని రైతుల నుంచి ప్రత్యక్షంగా వారు ఉత్పత్తుల్ని కొనటం, ఆ కొన్న ఉత్పత్తుల్ని తిరిగి వాళ్ళ ఓన్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా వినియోగదారులకు అమ్మటమైనటువంటి ఒక సిస్టమ్ అనేది ఇటీవల కాలంలో బాగా పెరుగుతూ ఉంది. ఇప్పటికే రిటైల్ మార్కెటింగ్ సిస్టమ్ లో తర్వాత ఈ మార్కెటింగ్ లోకి చాలా బిగ్ కంపెనీస్ ఇవాళ ఇన్వాల్వ్ అయినాయి దేశంలో. సో అవి రైతులతో టైఅప్ అయి రైతుల నుంచి నేరుగా ఉత్పత్తుల్ని కొనటం, ఆ కొన్న ఉత్పత్తులు తిరిగి వాళ్ళ మార్కెటింగ్ చైన్స్ ద్వారా వినియోగదారులకు అమ్మటమైనటువంటి ప్రక్రియ అనేది ఇటీవల కాలంలో కొత్త ఒక ఫినామినల్ అనేది ఇప్పుడు మార్కెటింగ్ సిస్టమ్ లో మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి ఒక చైన్ మార్కెటింగ్ వ్యవస్థని సో కొత్తగా బిల్డప్ చేయడం మాట మనకు ఈ ఎక్స్పర్ట్ కమిటీ అందులో ఉన్నటువంటి రిపోర్ట్ లో ఉన్నటువంటి ఒక మరో ఇంపార్టెంట్ ఫీచర్ సంబంధించి. తర్వాత ఇంకో అంశం, ఇఫ్ agricultural markets are to be developed in private and cooperative sector and to be provide a level of competitive environment, vice versa regulated markets. So ఇందా కాలేజ్ చెప్పాను మార్కెటింగ్ లో ఇప్పటి వరకు మనకు రిలేటెడ్ మార్కెటింగ్, కోఆపరేటివ్ మార్కెటింగ్ సిస్టమ్ మాత్రమే మనకు ఉంది. కానీ ఇప్పుడు ఈ రిఫార్మ్స్ లో భాగంగా ప్రైవేట్ మార్కెటింగ్ కూడా ఈ రంగంలోకి
ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు మార్కెట్ల మధ్య పోటీ పెరుగుతున్న మాట ఇక్కడ ఈ మూడవ సైలెంట్ ఫీచర్లు మనం చెప్పుకుంటున్నాం. సో a level of competitive environment, vice versa, regulated markets. Working of existing government regulated market also needs to be professional by promoting public-private partnership in their arrangements. So ఇక్కడ మనకు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కూడా మార్కెటింగ్ వ్యవస్థని మనము ఏర్పాటు చేయటం వల్ల ఈ మార్కెట్ల మధ్య కాంపిటీటివ్ పెరుగుతా ఉంది. ఆ కాంపిటీటివ్ నిలబడే విధంగా ఆ మార్కెట్ లో ఉన్న వాళ్ళు ప్రొఫెషనల్స్ అంటే నైపుణ్యం ఉన్నటువంటి ఒక నిపుణులు ఆ మార్కెట్స్ కి ఎంటర్ అవుతారు. అందువల్ల మార్కెట్ ఫంక్షన్స్ అనేవి చాలా ఎఫెక్టివ్ గా సమర్థవంతంగా జరుగుతాయి. దానివల్ల రైతాంగానికి మంచి ధర లభిస్తున్న మాట ఒక ఇన్నర్ సెన్స్ అనేది మనకి ఇక్కడ కనబడతా ఉంది. రియల్ గా అది ఏం జరిగిద్ది అనేది మాట జరగబోతుంది అనే మాట దాని యొక్క ఫలితములో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సో అప్రోప్రియేట్ లీగల్ ఫ్రేమ్వర్క్, ఇట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ టు ప్రమోట్ డైరెక్ట్ మార్కెటింగ్ అండ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అరేంజ్మెంట్స్ యాజ్ ఆల్టర్నేటివ్ మార్కెటింగ్ మెకానిజం. సో ఇప్పుడున్నటువంటి మనకున్న రెగ్యులేటరీ మార్కెటింగ్, కోఆపరేటివ్ మార్కెటింగ్ ఒక ఆల్టర్నేటివ్ మార్కెటింగ్ గా ఏంటంటే ఈ డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది, డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు గతంలో రైతులు పంటల్ని ఆ మార్కెట్ కి తీయటం, మార్కెట్ లో అమ్ముకోవటం అనే విధానం కాకుండా ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ లేదా డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్ రావటం వల్ల ఎవరైతే వ్యాపారస్తులు లేదా బిగ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళే రైతుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళ మార్కెట్స్ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయటం, తర్వాత వాళ్ళకున్నటువంటి మార్కెట్ చైన్స్ ద్వారా ఆ సరుకుల్ని వినియోగదారులకు అమ్ముకోవడం అనేటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ఈ ఫ్రేమ్ వర్క్ లో పెద్ద ఎత్తున వస్తుంది. దానికి తగ్గట్టుగానే లీగల్ పరమైనటువంటి మార్పులు కూడా ఆ రకంగా ఈ యాక్టివిటీస్ జరగటం కూడా లీగల్ పరమైనటువంటి మార్పులు కూడా దీంట్లో ఫ్రేమ్ వర్క్ డెవలప్ అవుతున్నట్టుగా మనము ఈ మూడవ ఇంపార్టెంట్ అంశంలో భాగంగా చెప్పుకుంటున్నాం. తర్వాత డి అంశం ఏంటంటే ప్రొవిజన్ మేడ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ ది మార్కెటింగ్ కమిటీ ఫ్రమ్ అమాంగ్ ది ప్రొఫెషనల్స్ డ్రాన్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్. సో ఇప్పుడు ఏదైతే మన మార్కెటింగ్ లో ప్రైవేట్ మార్కెటింగ్ సిస్టమ్ రావటం, తర్వాత ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో కొత్త మార్కెట్ రావటం, తర్వాత ఆల్రెడీ రిలేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ ఉంటాం. సో ఇక్కడ ఈ మార్కెట్ వ్యవహారం మొత్తం కూడా పర్యవేక్షణ చేయడానికి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే వ్యక్తి ఇక్కడ ఈ అపాయింట్ అవుతాడు ఈ మార్కెట్ వ్యవహారంలోకి. ఆయన ఈ వ్యవహారాలు మొత్తం కూడా చూడటానికి ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మార్కెట్ లో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో ఆ ప్రొఫెషనల్ యొక్క వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోని ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటే బహిరంగంగా మార్కెట్ వ్యవహారాలు మొత్తం కూడా ఈయన ఈ పనులు చేయడానికి ఈయన పర్యవేక్షణ చేస్తుంటాడు అనేది ఇక్కడ మనకు అంటే ఇక్కడ ఇప్పుడు మార్కెట్ వాటిలో పోటీ వచ్చింది కాబట్టి ఆ పోటీలో మార్కెట్ లో ఉన్న ఆ మార్కెట్ సర్వైవ్ అయ్యే విధంగా, పోటీలో ఆ మార్కెట్ డెవలప్ అయ్యే విధంగా నిపుణుల యొక్క అవసరం ఉంటుంది కాబట్టి ప్రొఫెషనల్స్ కూడా దీనికి ఉంటారు కాబట్టి సో ఈ రకంగా ఒక ఓపెన్ మార్కెటింగ్ వ్యవస్థలో అనే ఓపెన్ మార్కెటింగ్ వ్యవహారాలను మొత్తం కూడా ఈ పెంచేటటువంటి ప్రక్రియ కూడా మనకు ఈ అంశంలో సైలెంట్ ఫీచర్ లో ఒక అంశంగా ఉంది. తర్వాత అంశం ఈ provisions made for the purchase of agricultural produce to provide ads directly from agriculturists in one or more than one market area. So ikkada manaku direct మార్కెటింగ్ సిస్టమ్ అనేది మనం చెప్పుకున్నాం. ఏమనంటే
ఈ మార్కెటింగ్ చేసే వ్యక్తులే డైరెక్ట్ గా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఉత్పత్తుల్ని డైరెక్ట్ గా కొనుగోలు చేయడం అనేటటువంటి, ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో ఆడికి వెళ్ళి మార్కెట్ లో కొనుగోలు చేయడం అనేది మనం ముందు చెప్పాము. ఇక్కడ ఎలాంటి ప్రొవిజన్స్ కూడా ఈ మార్కెటింగ్ లో పర్చేజ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ టు ప్రొవైడ్ యాడ్స్ అంటే ఇక్కడ ఏవైతే ఆ ప్లేసెస్ మనకు వ్యవసాయ మార్కెటింగ్ యాడ్స్ ఉంటాయో ఆ యాడ్స్ లో ఈ ప్రొవిజన్స్ అంటే పర్చేజ్ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి యాడ్స్ లో కొనుగోలు చేయడం అనేది, సో డైరెక్ట్లీ ఫ్రమ్ ది అగ్రికల్చర్ రైతు నుంచి డైరెక్ట్ గా కొనుగోలు చేయడం అనేది ఇన్ 1 or more than 1 మార్కెట్ ఏరియా. ఆ డైరెక్ట్ గా కొనుగోలు చేయడం అనేది ఒక మార్కెట్ ఏరియా కావచ్చు, అంతకంటే ఎక్కువ మార్కెట్ ఏరియాలు కూడా ఉండవచ్చు. అంటే ఇక్కడ ఆ కొనుగోలు చేసేటువంటి వ్యాపారస్తులకు ఆ లిమిటేషన్ ఏం లేదు. వాళ్ళు రైతుల నుంచి ఒక మార్కెట్ ఏరియాలో కాకుండా ఇంకా అంతకంటే ఎక్కువ మార్కెట్ ఏరియాలో కూడా రైతుల నుంచి వాళ్ళు ఆ వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనేటటువంటి వెసులుబాటు వాళ్ళకు ఈ కొత్త రికమెండేషన్స్ లో వారికి అవకాశాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. సో ఇవి బేసికల్ గా మనకు వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించినటువంటి రిఫార్మ్స్ ఏమిటి, ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఈ మార్కెటింగ్ సిస్టంలో, దానికి మనకు ఇంటర్ మినిస్ట్రల్ ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలు, ఆ రిపోర్ట్ లో ఎలాంటి మార్పులు జరగాలనే విషయంలో వాళ్ళు ఎన్ని ఏరియాస్ గా గుర్తించారు, మొత్తం 9 ఏరియాస్ గా వాళ్ళు గుర్తించి ఆ 9 ఏరియాస్ లో ఎలాంటి మార్పులు జరగాలో కూడా ఆ రికమెండేషన్ కమిటీ సూచించింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఆ గైడ్లైన్స్ బేస్ చేసుకొని, ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మోడల్ యాక్ట్ ఏపీ ఏదైతే ఆ మోడల్ యాక్ట్ ఉందో ఆ మోడల్ యాక్ట్ ను కూడా సవరించి దానికి అనుగుణంగా ఈ మార్పులు తేవాలనేటువంటిది ఇప్పుడు కొత్త వ్యవసాయ మార్కెట్ రిఫార్మ్స్ లో మనకు కనపడతా ఉంది. ప్రధానంగా అన్ని రంగాల్లో ఇవాళ ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లయితే పెరుగుతుందో, వ్యవసాయ రంగంలో కూడా, వ్యవసాయ మార్కెట్ లో కూడా ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఫ్యూచర్ లో చాలా ఎక్కువగా పెరగబోతుంది. సో కార్పొరేటింగ్ వ్యవసాయ విధానం అనేది పెద్ద మొత్తంలో వ్యవసాయ రంగంలో పెరగబోతుంది. సో ఫ్యూచర్ లో వ్యవసాయ రంగాన్ని మొత్తంగా ఎవరైతే మార్కెటింగ్ చేసే వ్యక్తులు, వ్యాపారస్తులు, క్యాపిటలిస్టులు ఉంటారో వారు కంప్లీట్ గా వ్యవసాయ రంగాన్ని కంట్రోల్ చేసే విధంగా మార్పులు జరగబోతా ఉన్నాయి. సో కాబట్టి ఇది వ్యవసాయ మార్కెటింగ్ లో మార్పులు ఎట్లా ఉన్నాయి, ఎలాంటి మార్పులు రాబోతా ఉన్నాయి, సో ఈ మార్పుల వల్ల ఫలితాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, నిజంగానే రైతాంగానికి మార్పులు మేలు చేస్తాయా అనేది, కీడు చేస్తాయి అనేది కూడా మనకు ఫ్యూచర్ లో దాని యొక్క ఫలితాలను మనం చూడబోతా ఉన్నాం. సో ఒక మాట మాత్రం వాస్తవం, మొత్తం వ్యవసాయ రంగం మొత్తం కూడా మార్కెట్ చేతిలోకి పోతున్న మాత్రం ఈ క్లియర్ గా ఆ సిమ్టమ్స్, ఆ లక్షణాలు కనబడతా ఉన్నాయి. సో కాబట్టి ఇది రైతాంగానికి ఒక రకంగా చెప్పాలంటే ఇది నెగటివ్ అంశాలని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇది మార్కెట్ సంబంధించిన రిఫార్మ్స్. ఈ క్లాస్ ఇంతటితో ముగించుకుందాం. మరొక అంశం మీద నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం తెలియజేస్తూ, ఇంతవరకు మీరందరూ కూడా ఈ క్లాస్ విన్నందుకు మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ క్లాస్ ని ముగిస్తూ ఉన్నాను.